హలో ఫ్రెండ్స్, అందరికీ పెద్ది గురించి భయంకరమైనటువంటి అప్డేట్లు వచ్చాయి. నిన్న ఈదుల్ హదా లైక్ బక్రీద్ ఉండే అనమాట. మనం చూసుకున్నట్లయితే బక్రీద్ పనులను బిజీగా ఉన్నా, ఇవాళ కూడా బిజీగా ఉన్నా. కానీ ఈ అప్డేట్స్ అన్ని మీ ముందు ఇవ్వాలి అని చెప్పి మీ ముందుకైతే రావడం జరిగింది. ఫస్ట్ ఈ విధమైనటువంటి పోస్టర్ రిలీజ్ చేశారు. దాని గురించి మజా మజా ఫుల్ ఆడియో సాంగ్ వచ్చేసింది. దాన్ని బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకున్నట్లయితే విజయవాడలో కండక్ట్ చేయబోతున్నారు. దాని గురించి కూడా ఈ విధంగా అప్డేట్ల మీద అప్డేట్లు అయితే పెద్ది గురించి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. ముందైతే ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకైతే మంచి అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ల్యాగ్ చేయకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. లైక్ మన గేమ్ చేంజర్లో చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అప్పట్లో ఆయన 40 నిమిషాల స్పీచ్ ఇచ్చింది అనమాట. ఆ స్పీచ్ కూడా బాగా అంటే బాగా వైరల్. కానీ ఈసారి చూసుకున్నట్లయితే ఈ మూవీ టీం వేరే స్ట్రాటజీని అయితే ఫాలో అవుతుంది అనమాట. లైక్ ఎవరిని కూడా పిలవదలుచుకోలేదు. మన భూపాల్లో చూసుకున్నట్లయితే ఈవెంట్ జరిగింది. కొన్ని సాంగ్స్ ఈవెంట్స్ కూడా జరిగాయి అనమాట. బెంగళూరులో కూడా జరిగింది. ఇంకా వేరే చోట్ల జరుగుతూనే ఉంది. తమిళనాడులో కూడా జరిగింది. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఎవరిని పిలవట్లా, ఏ సెలబ్రిటీని పిలవట్లా, ఎవరిని కూడా ఇన్వైట్ చేసేటటువంటి ఆలోచనలోనే వీళ్ళు లేరనమాట. ఓన్లీ రామ్ చరణ్ని, జాన్వీ కపూర్ని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా డైరెక్టర్ని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పిఠాపురంలో ఈవెంట్ పెడతారు, మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు చీఫ్ గెస్ట్గా అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేసిన. అవన్నీ జరగవన్నమాట. అయితే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈసారి వీళ్ళు ఒక ఇదికి వెళ్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఏం తక్కువది కాదనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు అని అనుకోండి, అప్పుడు వైసీపీ ఫ్యాన్స్ అంతా కూడా యాంటీ అయిపోతారు. అది కాక ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉంటారు కాబట్టి ఆయన పిలవడం కరెక్ట్ కాదు, ఇది రాజకీయ సభ అయిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని అయితే దీంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు అని చెప్పి బయట నడుస్తున్నటువంటి టాక్ అనమాట. ఎనీవే, విజయవాడలో చూసుకున్నట్లయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. 1వ తారీఖు ఉంది. మీలో ఎంతమంది వెళ్తున్నారు? నేనైతే మ్యాక్సిమం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తాను అనమాట. అదికాక విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది సినిమా చూడడానికి. విజయవాడ అని వెళ్తా, జగ్గపేట అని వెళ్తా. తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ లేవు, షోస్ కూడా డౌట్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. వాటన్నిటి గురించి కూడా ఇంకా డీటెయిల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మజా సాంగ్ మీరు తప్పుగా అనుకోమాకండి, నేను పాలేను, చదువుతాను. ఆ లిరిక్స్ అన్నీ కూడా రాసుకున్నాను అనమాట. నాకు ఒకటే డౌట్ వచ్చింది, ఇంత మంచి గూజ్బంప్ సాంగ్ ఉంచుకొని, ఇంత మంచి స్పెషల్ సాంగ్ ఉంచుకొని అసలు ఆ ట్రైలర్ కట్ ఏంది అంత దరిద్రంగా చేశారు? ఆ ట్రైలర్ కట్లో కనీసం సరైనటువంటి బీజం యాడ్ చేయలేదేంది, సరైనటువంటి సాంగ్ యాడ్ చేయలేదేంది? ఇవి లిరిక్స్ కానీ మధ్యలో యాడ్ చేసుకుంటా మంచి సాడ్ బీజం పెట్టినట్టయితే ట్రైలర్ ఏ రేంజ్లో ఉండేది. సో ట్రైలర్ని వాళ్ళు డిసప్పాయింట్ చేశారు అని చెప్పి ఫ్యాన్స్ అంటాను తప్పలేదనమాట. ఈ లిరిక్స్ ఎంత బాగున్నాయి, ఎంత మంచిదాన్ని ముందు హైలైట్ చేయాలి వీళ్ళు. ఈ విధంగా ఒక సాంగ్ ఉంది, అది నెక్స్ట్ షాల్ ఉంటుంది అని చెప్పి చిక్రీ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ రిలీజ్ చేసినట్లయితే ఈ రోజు సినిమా మీద హైప్ ఇంకో లెవెల్లో ఉండేది. కానీ మధ్యలో రైరేరా సాంగ్ రిలీజ్ చేయటం, ఆ తర్వాత ఏందో హైలలో మన ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయటం అండ్ ట్రైలరు, దానివల్ల ఫ్యాన్స్ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈ సాంగ్ విన్న తర్వాత నాకైతే సినిమా మీద భయంకరమైనటువంటి హైప్ పెరిగింది, భయంకరమైనటువంటి వైబ్ పెరిగింది అనమాట. పెద్దిగాడు శాడిగే తన గేమ్స్ని ఎలా ఆడుతుండు అనేటటువంటిది మనకైతే దీంట్లో చూపించారు. నిలువెల్లా నాపై చెమట మండుతుంది నాకే ముడి చమురే అనేటటువంటి లిరిక్, అబ్బా అది విన్న తర్వాత మామూలుగా అనిపించలేదు. తన ఒంటి మీద ఉన్నటువంటి చెమట ఏదైతే ఉందో అది తన కోసం మండుతోంది ముడి చమురే. ఇప్పుడు వెహికల్స్ ఏమైనా నడవాలి అంటే పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, వాటినాడు అన్నీ కావాలన్నమాట. వాటిని మనం ముడి చమురు అంటాం. సో మన పెద్దిగాడికి చూసుకున్నట్లయితే తనకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, తనని మోటివేట్ చేసేటటువంటి వాళ్ళు లేరనమాట. అయినా కానీ తన ఒంటి మీద ఉన్నటువంటి చెమటే తనకి ముడి చమరే, తనకు ఒక ఇంధనంలాగా పనిచేస్తే తనని ముందుకు నడిపిస్తుంది అనేటటువంటిది. దీని వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి సాంగ్ వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ సెగమల్లా ఆపై మనసు బుస కొడుతుంది తాజ్బామ్ లాగా అనేటటువంటిది. ఆవేశానికి అలుపు దేనికి, చమురు మంట చాలదో అని. ఆవేశానికి అరుపు దేనికి? ఇప్పుడు ఆవేశపడతాం, ఎవడో నిన్ను ఏదో అనడం అనమాట, వాడి మీద నువ్వు ఆవేశం కలుగుతావు. దానికి ఆవేశం అక్కర్లేదు, వాడిని నువ్వు ఓడిస్తే చాలు అనేటటువంటిది సాంగ్లో వివరించేటటువంటి ప్రయత్నం. నేనొక తిట్టు ఒక్కొక్క బొట్టు లూక హెద్దెక్కేటట్టు ఓటట్టు పెట్టనా నాకే ఏ రోజున నీ రాజసం పట్టే దారుందా అనేటటువంటివి నేను చదువుతున్నా, ఏమనుకోమాకండి. నాకు అలా పాడటం రాదు, ఎందుకంటే సింగర్ చాలా గొప్పగా పాడాడు. ముందు సాంగ్ రిలీజ్ చేయాలంటే నా కట్టె కాలేదాకా మజ్జా 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 అని చెప్పి సాంగ్ అనేది ఎంజాయ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా సాంగ్ మొత్తం ఒక ఎత్తు, ఈ లిరిక్స్ స్టార్ట్ అయ్యాక ఒక ఎత్తు, ఒక రేంజ్లో ఒక వైబ్ని క్రియేట్ చేయగలిగింది, ఒక హైప్ని కూడా క్రియేట్ చేయగలిగింది ఈ సాంగ్. నాకైతే పిచ్చిగా నచ్చింది. నిన్న చెప్పారు, అరే పెద్ది నుండి మజా సాంగ్ వచ్చిందిరా అన్నారు. ఫస్ట్ కోసేపు విన్నా, ఏముందిలే సాంగ్ అని చెప్పి తీసేసా. ఆ తర్వాత ట్విట్టర్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఈ లిరిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. ఇలా ఇది యాడ్ చేసి ట్రైలర్ కట్ చేయొచ్చు అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా బుచ్చిబాబుని, ఏఆర్ రెహమాన్ని, మూవీ టీంని అంటున్నారు. ఏంద్రా అని చెప్పి ఒకసారి వెళ్ళి సాంగ్ విన్నా. ఈ విధంగా అర్థవంతమైనటువంటివి, తను ఎలా బాధపడుతుండవు అనేటటువంటివి. ఆటే నా పొగరు అని చెప్పి అన్నాడు కదా, ఎందుకు ఆట తనకు పొగరు అనేటటువంటిది కూడా క్లారిటీగా క్లుప్తంగా వివరించారనమాట. ఇది నిజంగా నెక్స్ట్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ సింగర్ కూడా ప్రాణం పెట్టి పాడిండు. ఎలా పాడిందంటే
నేను అటు ఇటుగా ఒక 2-3 టైమ్స్ అన్నా, కానీ అలా పాలపోతున్నా. ఇప్పుడు చికిరి 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 ఆ చంద్రుల్లో ఒక్క జారిందే దీ నక్క, ఇది ఎలా పాడుతున్నా రైరైరా కూడా నేను పాడగలను, ఏదో 2 టైమ్స్ వింటే వచ్చేస్తుంది. కానీ ఈ సాంగ్ ఎంత వింటున్నా కానీ నాకు ఎక్కలా లైక్ అలా పాడటం అనేటటువంటిది అట్లా ఆ లిరిక్కి జోడించి మన పెద్దగాడు పడేటటువంటి హార్డ్ వర్క్ని చాలా అంటే చాలా క్లియర్గా దీంట్లో అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకసారి వెళ్ళి సాంగ్ వినండి, మీకైతే మైండ్ పోతుంది, దాంట్లో డౌట్ లేదనమాట. ఈ మజా మజా సాంగ్ ఏదైతే ఉందో థియేటర్లో అందరినీ కూడా ఏడిపిస్తుంది అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఫైనల్లీ ఈ పోస్టర్, దీని గురించి మాట్లాడుకోవాలి. ఇంత మంచి పోస్టర్స్ పెట్టుకొని అయ్యో లేస్తే ఆ రైల్వే ట్రాక్ కాడ లేకుంటే ఆ బ్యాట్ పట్టుకొని ఏందా పోస్టర్లు ఇప్పుడు రిలీజ్ చేస్తుండో ఇంత మంచి పోస్టర్స్, మామూలు లేదు ఈ పోస్టర్. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను చెప్పినటువంటి స్టోరీ నిజమైతేమో అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. ఫస్ట్ చూడండి, మన పెద్దగాడు చూసుకున్నట్టయితే కింద వేసుకుంది అది పహల్వాన్ కాదు, గోజీ లాంటిది కాదు, పాయింట్ వేసుకుంది అనమాట. అంటే మనం చూడొచ్చు ట్రైలర్లో చూసుకున్నట్టయితే దాని అయితే క్లారిటీగా చూపించారు. ఆ పాయింట్ వేసుకుంటే ఇక్కడ తన 2 షోల్డర్స్ కూడా ఫుల్ ఇంజురీ అయినాయి అనమాట. బ్లడ్ అయితే కారుతుంది అనమాట. ఆ బ్లడ్ ఏదైతే ఉందో ఆ పట్టాల మీద పడింది, ఆ పట్టాల్లో నుండి బ్లడ్ అయితే దారాల్లాగా చుక్క పడుతుంది. మన పెద్దగాడు చూసుకున్నట్లయితే ఆ పట్టాల మీద సంచి పట్టుకొని ఉంచుండు. మొన్న ఈ మధ్యన రిలీజ్ చేసినటువంటి 2 పోస్టర్లు కూడా పట్టాల కాడే ఉండవు, కానీ అక్కడ చూసుకున్నట్లయితే హుషారుగా ఉన్నాడు. కానీ ఇక్కడ రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్లో చూసుకున్నట్లయితే అంటే ఒక రకంగా ఉన్నాడు అనమాట, బాధపడుతూ ఏదో కోల్పోయినటువంటి వ్యక్తిలాగా ఉన్నాడనమాట. సో ఆ పట్టాల కింద నెత్తురు ఏదైతే ఉందో అది తన నెత్తురు కాదు, అక్కడ కోల్పోయిన వాళ్ళది. మనం ఒక స్టోరీ అనుకున్నాం కదా, ఇంకో స్టోరీ కూడా సర్క్యులేట్ అవుతుంది. అదేంటి అంటే అక్కడ ట్రైన్ వెళ్ళటం వల్ల ఆ ట్రైన్ వెళ్ళేటటువంటి వైబ్రేషన్కి కొండ చివర్లు ఆ మట్టి అంతా కూడా ఇరిగి చాలామంది చచ్చిపోతారు. సో అలా వాళ్ళు రోడ్డు దాటుతున్నప్పుడు, వాళ్ళు కొండపైకి ఎక్కుతున్నప్పుడు ఈ కొండ చర్యలు అనేటటువంటి విరిగి చాలామంది చచ్చిపోతున్నారని చెప్పి ఆ పట్టాలని తీపించేటటువంటి ప్రయత్నం అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. లైక్ మనం రైల్వే స్టేషన్ కోసం జగపతి బాబు గారు పోరాడుతున్నారు అని చెప్పి అనుకున్నాం కదా, దానికి రివర్స్ కూడా ఉండొచ్చు. మా దగ్గర ఈ ట్రైన్ ఆగదు, మాకు ట్రైన్ కూడా అవసరం లేదు, అలాంటప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఈ పట్టాలు మా దగ్గర ఎందుకు పెట్టారు అనేటటువంటిది కూడా. సో ఈ ట్రైన్లో ఏదో గూడ్స్ స్మగ్లింగ్ ఉంటుంది, ఏదో మారణ ఆయుధాలు వేరే ఏదో స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఇల్లీగల్గా, ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా వేరే వాళ్ళు ఇల్లీగల్గా ఆ రైలు పట్టాలు వేసుకొని ప్రయాణిస్తారు. లైక్ అడవి కదా, అడవి అని చెప్పారు కదా, అడవిలో ఎర్రచందనం ఉండొచ్చు, ఏదో స్మగ్లింగ్ అయి ఉండొచ్చు, గంజాయి ఉండొచ్చు, దాని అంతా కూడా అందులో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా అక్కడ ట్రైన్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అంటే కొన్ని రూల్స్ ఫాలో అవుద్ది, ఎక్కడ స్టేషన్ పెట్టాలి, ఎక్కడ ట్రైన్ ప్రయాణించాలి అనేటటువంటి రూల్స్ ఉంటాయి. కానీ వీళ్ళకి ఏం రూల్స్ ఉండవు కదా. సో అక్కడ ప్రయాణించడం వల్ల ఆ కొండచెరలు అనేటటువంటి విరిగి చాలామంది చచ్చిపోతున్నారు అని చెప్పి ఈ విధంగా ఆ పట్టాలని తీసేయాలని చెప్పి పెద్దిగాడు తన రక్తం దారపోస్తే పోరాడుతుండు అనేటటువంటిది ఈ పోస్టర్లో అయితే వివరించారు. నిజంగా 9 రోజుల సినిమా ఉందని చెప్పి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు నాకైతే మామూలుగా అనిపించలేదు. పోస్టర్ను చూసే ట్రైలర్ను చూసి ఎంతైతే ఎగ్జైట్ అయినా, ట్రైలర్ను చూసి ఎంతైతే ఒక వెయిటింగ్, ఒక క్యూరియాసిటీ అనేటటువంటిది పెరిగిందో దానికి 10 టైమ్స్ ఈ పోస్టర్ అయితే నాకు క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఇదైతే నేనైతే ముత్తుగా కంఠంతో చెప్పేస్తా. సో మీకే విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. ఇది పెద్దిగాడి హార్డ్ వర్క్, లైక్ పెద్దిగాడి ఎంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, లైక్ ఆ నాన్నకి ఇచ్చినటువంటి మాట కోసం, ఒక ఊరు కోసం అనేటటువంటిది. రీసెంట్గా వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే మోడీ గారు సైతం అడిగారంట పెద్ది సినిమా గురించి. ఈ విషయాన్ని మన డైరెక్టర్ గారే ఎవరో తెలియజేశారు. రీసెంట్గా మేము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మోడీ గారిని అయితే కలిసాం. మోడీ గారు పెద్ది సినిమా గురించి అడిగారు అని చెప్పి రామ్ చరణ్ గారైనా మూవీ టీం అయినా చెప్పడం నిజంగా నాకైతే ఆశ్చర్యానికి గురి చేస్తాను అనమాట. హైప్ లేదు అన్నారు. హైప్ లేనిదే పిఎం దాకా వెళ్ళిందా? వెళ్ళదు కదా. నరేంద్ర మోడీ గారు సైతం మరి పెద్ది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆ సినిమా యొక్క దమ్మింది అనేటటువంటిది మీరైతే వెయిట్ చేసి చూడండి అనమాట. ఇది ఫ్రెండ్స్ సాంగ్ అప్డేట్ అయినా అండ్ ఆల్సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అయినా అండ్ ఈ పోస్టర్ అప్డేట్ అయినా వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇవాళ చూసుకున్నట్లయితే 29th 30, 31, 1, 2, 3 థర్డ్ అయితే సినిమా పడితే తెలంగాణలో పడదు, ఆంధ్రాలో అయితే 100% పడితే. మనకి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సింది. వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వెయిట్ చేద్దాం. తెలంగాణలో కూడా పడాలని చెప్పి కోరుకుందాం. నెక్స్ట్ వీడియోలో వివరిస్తా అసలు తెలంగాణలో ఎందుకు పడదు, పడపోవడానికి గల కారణాలు ఏంది, దాని వెనుకున్నటువంటి డెప్త్ ఏందని చెప్పి మ్యాక్సిమం ఇంకో వీడియోలో నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదే ట్రై చేస్తున్నారు పాపం వాళ్ళు కూడా, మూవీ టీం ట్రై చేస్తుంది, అందరు ప్రొడ్యూసర్స్ కూడా ట్రై చేస్తున్నారు. ప్రీమియర్స్ ఉండాలి, ఎందుకంటే ప్రీమియర్స్ ఫ్యాన్స్ వెళ్తారు, దానివల్ల ఆల్మోస్ట్ అక్కడ ఒక 20% బడ్జెట్ రికవరీ చేసేయచ్చు.
ఓన్లీ ప్రీమియర్స్తో. విషయం మీకు తెలుసా, పుష్పకి 1800 కోట్లు వచ్చినాయి అంటే దాంట్లో చాలా ప్రీమియర్స్ వల్లే వచ్చినాయి. లెక్క చేయలేదు, నేను కూడా లెక్క చేయాలి, 2 ఏళ్ళన్నా వెళ్ళిపోయినా, ఎందుకంటే ఆ సినిమాకు ఉన్నటువంటి హైప్. అదేవిధంగా ప్రీమియర్స్ అనేటటువంటిది పెట్టడం వల్ల ఫ్యాన్స్ వెళ్తారు, చాలామంది ఫ్యాన్స్ని పిండేస్తున్నారు. ఇది పిండడం గిండడం అనేటటువంటిది సెకండరీ. ముందు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి 300 కోట్లు, అది రికవరీ అవ్వాలి అని అంటే కొద్దిగా ప్రీమియర్స్ పెట్టాలని చెప్పి నేనైతే కోరుకున్నా. మీరు ఎవరు డిసప్పాయింట్ కామాకంటే ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళకి అయితే 3వ తారీఖు ఉంటుంది. నేను జగ్గైపేట అని వెళ్తా, విజయవాడ అని వెళ్తా, అవసరమైతే వైజాగ్ అని వెళ్తా. మార్నింగ్ ఎగ్జాక్ట్ 4వ తారీఖు మార్నింగ్ 6 గంటల కల్లా రివ్యూ ఇచ్చేటటువంటి బాధ్యత నాది. ఈ బాధ్యత అయితే నేను చేసుకున్నాను, నేనైతే ఇది మాట్లాడతాను అనమాట. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీరందరికీ వీడియోని స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.